హెచ్ఎంటీవీ గేమ్ చేంజర్ కార్యక్రమంలో ఈరోజు మన అతిథి తేజ చేకూరి. తేజ చేకూరి ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాకు చెందినవారు. ఇంజనీరింగ్ ఆ తర్వాత ఎంఎస్ పూర్తి చేసి అమెరికాలో పలు రకాల సాఫ్ట్వేర్ సంస్థల్లో పనిచేసి పిమ్మట తన సొంత వాణిజ్య ప్రయాణాన్ని మొదలుపెట్టారు. తేజ చేకూరి చేపట్టిన ఈ ప్రయాణం ఎలా సాగింది, ఎటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొని ఈరోజు విజయ పదాన సాగుతోంది అన్న అంశాలను మనం తెలుసుకోబోతున్నాం. తేజ గారు, కార్యక్రమానికి స్వాగతం. ముందుగా మీరు మీ ప్రొఫైల్ చూస్తున్నప్పుడు ఫుడ్ లవర్, దట్ ఈస్ ద ఫస్ట్ లవ్ ఆఫ్ యువర్స్ ఫుడ్, అంటే ఆహారం లేదా ఈ ఫుడ్, దీని పట్ల ఆసక్తి ఎలా కలిగింది, ఎక్కడ ఏర్పడింది? నేను చదివింది ఇంజనీరింగ్, తర్వాత ఎంఎస్ చేశాను యూఎస్లో, తర్వాత ఐటీలో పనిచేశాను. సో ఐ వర్క్ ఫర్ మెట్ లైఫ్ అండ్ యూపీఎస్ అని 2 కంపెనీస్కి చేశాను. ఆ తర్వాత కూడా నా ఓన్ ఐటీ కన్సల్టింగ్ ఫర్మ్ స్టార్ట్ చేశాను. సో ఐ వాజ్ కంప్లీట్లీ ఐటీలో ఉన్నాను. బట్ అప్పుడు ఏంటంటే ఎక్కడ ఫుడ్ బాగుందంటే వెళ్ళి తిని రావటం అంతవరకు ట్రై చేసాను, బట్ నాట్ బియాండ్ దట్. సో ఆ ఇంట్రెస్ట్ ఐ థింక్ చాలా మందికి ఉంటుంది. ఫుడ్డీస్ అంటారు రకరకాలుగా, బట్ చాలా మందికి ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అయితే దాంట్లో లేదు ఫుడ్ ఇండస్ట్రీలో. బట్ ఇంట్రెస్ట్ అయితే ట్రై చేయడంలో ఇంట్రెస్ట్ ఉంది. అంటే మంచి ఆహార పదార్థాలు ఎక్కడున్నా వెళ్ళి వాటిల్ని స్వీకరించడం లేదా భుజించడం, ఇది ప్రధానంగా మీకు ఉన్న ఇంట్రెస్ట్. కానీ ఫుడ్ బిజినెస్ అనేసరికి, అంటే రెస్టారెంటు లేదా ఇది అనేసరికి మీకు ఆ ఆహార పదార్థాల యొక్క తయారీ వాటన్నిటి మీద కూడా మీకు కొంత అవగాహన ఉండాలి. అది ఎలా తయారు చేస్తారు, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడతారు, దాని క్వాలిటీ ఎలా ఉండాలి, ఇవన్నీ. సో అవన్నీ అంటే మీరు చెప్పినట్లు మనకి తెలియకుండానే మనం ఈ బిజినెస్లోకి వచ్చామా, లేదా దాని మీద అవగాహన కొంత మీరు ఏర్పరచుకుని, లేదు ఇది కరెక్ట్గా ఉంటుంది, క్వాలిటీ ఇలా మనం మెయింటైన్ చేయాలని వచ్చామా? సో ఇది బై చాయిస్ కాదు, బై యాక్సిడెంట్లో వచ్చినట్టే అనుకోవచ్చు. సో నేను యూఎస్లో ఉన్నప్పుడు ఇండియా మూవ్ అవుదాం అనే ఆలోచన ఉండేది. సో ఇండియా మూవ్ అవుదాం అనుకున్నప్పుడు, ఆప్షన్స్ ఎత్తుతున్నప్పుడు మైక్రో బ్రూవరీస్ అప్పుడే జస్ట్ స్టార్ట్ అవుతున్నాయి ఇండియాలో. సో అప్పుడు మేము పెట్టేటప్పటికి పూణేలోను గుర్గాంలోనూ ఉన్నాయి, అండ్ బెంగళూరు వాజ్ ద 3rd సిటీ కంట్రీలో మైక్రో బ్రూవరీ లైసెన్స్ ఇవ్వడానికి. సో ఎర్లీ స్టేజ్ ఎంట్రీ వస్తుంది కదా, ఆల్వేస్ ఎర్లీ ఎంట్రీ విల్ బి అడ్వాంటేజెస్ అన్న ఉద్దేశంతో మైక్రో బ్రూవరీ స్టార్ట్ చేయడం అయింది. బట్ అదేదో ఫుడ్ బిజినెస్లోకి వెళ్ళాలి అని కాదు, బట్ ఒక ఆపర్చునిటీ కనపడింది. సో ఆపర్చునిటీలోకి వెళ్ళాము. బట్ ఆపర్చునిటీ వచ్చిన తర్వాత ఏంటంటే వన్స్ దాంట్లోకి వచ్చాక మేబీ సమ్హౌ ఐ గాట్ అబ్జార్బ్డ్ ఇన్ టు ఇట్. సో ఇప్పుడు కంప్లీట్గా ఐ మీన్ టు ఎఫ్ఎన్బి. సో వన్స్ లోపలికి వన్స్ స్టార్టెడ్ ఇన్వాల్వ్ అయిన తర్వాత, సో అప్పుడు స్టార్ట్ అయింది. సో ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఐ కేమ్ ఇన్ టు ఇట్. వచ్చిన తర్వాత ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. సో దెన్ సో ఐఎమ్ నౌ ఐటీలో లేనా, ఐఎమ్ అవుట్ ఆఫ్ ఐటీ, ఐఎమ్ అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఐఎమ్ ఓన్లీ ఇన్ టు ఫుడ్ నౌ. అంటే ఏం ఇంట్రెస్ట్, అంటే యాక్చువల్గా ఇంట్రెస్ట్ మీకు కలిగింది బిజినెస్లోకి దిగిన తర్వాత, స్టార్ట్ చేసిన తర్వాత, అంటే ఆ ఇంట్రెస్ట్ అంటే ఏ రకంగా మీకు అది ఇంట్రెస్ట్ అనిపించింది, ఏం చూసి మీరు దాన్ని ఫర్దర్ నేను ముందుకు తీసుకెళ్ళాలనుకున్నాను? ఇప్పుడు నేను ఇఫ్ యూ కంపేర్ ఐటీ దాంతో కంపేర్ చేసుకున్నాను, ఐటీ ఈజ్ మోర్ మొనోటనస్గా నడుస్తూ ఉంటుంది బిజినెస్. సో ఎఫ్ఎన్బి ఏంటంటే ఎవ్రీడే ఛాలెంజింగ్ బిజినెస్. ఇది ఎవ్రీడే యుల్ ఫైండ్ సంథింగ్ న్యూ, అండ్ ఎవ్రీడే మీరు కొత్తదనం ఏదో చూపిస్తూ ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ఆఫ్ ద రెస్టారెంట్స్ అందరూ ఏం చేస్తారు, ఇయర్లీ వన్స్ దే చేంజ్ దర్ మెనూ టు సమ్ ఎక్స్టెంట్. కొందరు 10% చేంజ్ చేయొచ్చు, కొందరు 40% చేంజ్ చేయొచ్చు, కొందరు 50% చేంజ్ చేయొచ్చు. సో బట్ ఎవ్రీ ఇయర్ మెనూని చేంజ్ చేస్తుంటారు. సో ఎవ్రీ ఇయర్ ఆ మెనూ చేంజ్ చేయాలంటే వాళ్ళకి ముందు ఒక 2 months 3 months దామే పని చేయాలి. సో ఎవ్రీడే ఏదో ఒక ఇష్యూ వస్తుంది. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం అనేది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఎఫ్ఎన్బిలో. సో ఆ కన్సిస్టెన్సీ ఇవ్వటము అది ఎవ్రీడే యూఆర్ ఫేసింగ్ సమ్ ఛాలెంజ్. ఎవ్రీడే ఏదో ఒకటి విల్ ఫైండ్ సంథింగ్ న్యూ. ఎవ్రీ కస్టమర్ ఈజ్ నాట్ సేమ్. ఒక్కో కస్టమర్ ఒకలాగా ఉంటారు. యూ విల్ కమ్ అక్రాస్ డిఫరెంట్ పీపుల్ని కలుస్తాము. ఇట్స్ మోర్ ఆఫ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్. వేరే బిజినెస్లో కూడా ఉంటాయి కానీ, బట్ కంపేర్టివ్లీ ఐ థింక్ ఎఫ్ఎన్బి ఈజ్ మోర్ challenging and more entertaining in terms of risks and challenges. కానీ ఎఫ్ఎన్బిలో మీరు అన్నట్లు ఛాలెంజెస్ బాగానే ఉంటాయి, సాటిస్ఫైయింగ్ ఎవ్రీ టేస్ట్ బడ్.
ప్రతి ఒక్కళ్ళ రుచుల్ని సాటిస్ఫై చేయడం అనేది ఇట్స్ నియర్ ఇంపాసిబుల్. అదే సందర్భంలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బ్రాండ్స్ ఉంటాయి రెస్టారెంట్ స్పేస్లో కానీ, లేదా మీరు అన్నట్లు మీరు స్టార్ట్ చేసిన మైక్రో బ్రూవరీ స్పేస్లో కానీ, వాళ్ళకన్నా కూడా మనం భిన్నంగా ఏం చేయగలం? సో ప్రతి ఒక్క బ్రాండ్ మేము స్టార్ట్ చేసిన దానికి, అట్లీస్ట్ ఇండియాలో స్టార్ట్ చేసిన దానికి ఒక రీజన్ ఉందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రోస్ట్ అని స్టార్ట్ చేసాం. సో ప్రోస్ట్ మేము బెంగళూరులో స్టార్ట్ చేసినప్పుడు బెంగళూరులో మైక్రో బ్రూవరీస్ అప్పుడే స్టార్ట్ అవుతున్నాయి, అండ్ మేము థర్డ్ బ్రాండ్ ఇన్ బెంగళూరు మైక్రో బ్రూవరీస్లో. సో ఎర్లీ స్టేజ్ అనేది అక్కడ చూసాం. ఎర్లీ ఎంట్రీ వస్తుంది మనకి, అండ్ ఎర్లీ ఎంట్రీ కాబట్టి అడ్వాంటేజ్ అవుతుందని. సో అట్లాంటి మైక్రో బ్రూవరీ కాన్సెప్ట్లో అప్పట్లో పెద్ద ఎక్కువ లేవు. సో ఆ వ్యాక్యూమ్ కనపడింది. సో అట్లా మైక్రో బ్రూవరీలోకి వచ్చాం. తర్వాత ఇప్పుడు హైదరాబాద్లో ఇష్టా అని వెజిటేరియన్ రెస్టారెంట్ అండి. సో గత ఐ థింక్ లేట్ 90s ఆర్ 2000 ఎర్లీ 2000 నుంచి చట్నీస్ అని హైదరాబాద్లో ఉంది. సో అప్పటి నుంచి అది ఒకటే వెజ్ ఫ్యామిలీ డైనింగ్ రెస్టారెంట్. చాలా వెజిటేరియన్ ఈటరీస్ ఉన్నాయి కానీ, బట్ ఒక ఫ్యామిలీ డైనింగ్ ఏరియాలో ఫ్యామిలీ కూర్చొని తినేది అది ఒకటే. సో ఆ తర్వాత ఇంకెవరూ రాలేదు పెద్ద మార్కెట్లోకి ఒక చైన్ లాగా ఎస్టాబ్లిష్ అవ్వడానికి. సో అక్కడ ఒక మార్కెట్ వ్యాక్యూమ్ కనపడింది. సో యూజువల్గా మేము ఎప్పుడు చూసేటప్పుడు కొత్త కాన్సెప్ట్ చూసేటప్పుడు ఒక వ్యాక్యూమ్ చూసుకుని ఇక్కడ గ్యాప్ ఉంది, ఇది కస్టమర్కి సరిపడా, ఇది ప్రోడక్ట్ అండ్ డిమాండ్ అండ్ సప్లై మ్యాచింగ్ చూసుకుంటాం. సో ఇనఫ్ సప్లై మార్కెట్లో లేదు ఈ పర్టికులర్ కుజిన్కి కానీ, ఈ పర్టికులర్ ప్రోడక్ట్కి కానీ, ఈ పర్టికులర్ రెస్టారెంట్కి కానీ అనేది ఒకటి గ్యాప్ అనాలిసిస్ ఒకటి చేసుకుంటే కనుక బెటర్. అట్లీస్ట్ మేము అది ఫాలో అవుతాం. అంటే ఇప్పుడు మీరు చట్నీస్ ప్రస్తావించారు కాబట్టి, చట్నీస్ తర్వాత గ్యాప్ ఉంది కాబట్టి మనం స్టార్ట్ చేసామని మీరు చెప్తున్నారు. అంటే చట్నీస్ వెళ్ళే వాడికి ఎవరైతే ఫుడీ ఉన్నారో ఆయన ఇష్టా వైపు మళ్ళాలి. ఎందుకంటే లాయల్టీ అనేది ఈ బిజినెస్లో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఈ లాయల్టీని కొంత మనం బ్రేక్ చేసి షిఫ్ట్ చేయాలి F&B బిజినెస్లో అంటే అది ఎలా మీరు ఆలోచించారు, ఎలా చేయగలిగారు? సో బేసిక్గా ఉన్నదానికంటే బెటర్గా ఇవ్వాలండి ఎప్పుడైనా సరే. అది ప్రోడక్ట్ కానివ్వండి, మీ సర్వీస్ కానివ్వండి, అంబియన్స్ కానివ్వండి, లొకేషన్ కానివ్వండి, ఎవ్రీథింగ్. సో ఆబ్వియస్గా కస్టమర్కి ఎక్స్పీరియన్స్ అప్గ్రేడ్ అవ్వాలి. దట్ ఈస్ ద ఫస్ట్ రిక్వైర్మెంట్. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ప్రతి ఒక్క కొత్త ప్లేస్ స్టార్ట్ అయినప్పుడు ఉన్న కస్టమర్స్ ఏం చేస్తారు, కొత్తవి ట్రై చేయడానికి చూస్తారు. సో ట్రై చేసినప్పుడు కనుక వాళ్ళకి నచ్చితే కనుక దే మైట్ మౌల్డ్ ఇటు రావచ్చు, వేరే వాళ్ళకున్న ఆల్రెడీ ప్రీవియస్గా వెళ్ళే ప్లేస్ని వదిలేసి ఇటు రావచ్చు, వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ కస్టమర్కి నచ్చాలంటే యూ హ్యావ్ టు బీ పర్ఫెక్ట్ ఇన్ ఎవ్రీథింగ్. ఇంకా మీ ప్రోడక్ట్ బాగుండాలి, మీ కన్సిస్టెన్సీ ఉండాలి, మీ సర్వీస్ బాగుండాలి, మీ అంబియన్స్, మీ సీటింగ్ ఎన్విరాన్మెంటు, మీ లొకేషన్ కన్వీనియంట్గా ఉండాలి, యాక్సెసిబిలిటీ ఉండాలని. సో ఈ అన్ని పారామీటర్స్ వర్కౌట్ అయితే మోస్ట్లీ వర్కౌట్ అవుద్ది అనుకోవచ్చు. అగైన్ అదేమీ కన్ఫర్మ్గా వర్కౌట్ అయిపోద్ది అని కాదు. సో దీస్ ఆర్ ద బట్ బేసిక్ పారామీటర్స్ ఇవి. సో కస్టమర్ చేంజ్ అవ్వడానికి కస్టమర్ ట్రై చేస్తాడు. కస్టమర్కి నచ్చితే మీకు మౌల్డ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, నచ్చకపోతే ఆబ్వియస్గా వాళ్ళ పాత ప్లేస్ ఏదైతే ఉందో దానికి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఒక్క రెస్టారెంట్ థీమ్ని స్టార్ట్ చేయడమే ఒక పెద్ద విషయం. అంటే ఒక పర్టికులర్ స్టైల్లో ఒక పర్టికులర్ కుజైన్తో మనం స్టార్ట్ చేయడం. అటువంటిది యూ వెంట్ ఇన్ టు మల్టిపుల్ థీమ్స్, అంటే డిఫరెంట్ నేమ్స్లో డిఫరెంట్ అంబియన్స్, డిఫరెంట్ స్టైల్తో మీరు మల్టిపుల్ బ్రాండ్స్ తీసుకొచ్చారు. అంటే టోటల్గా ఇప్పుడు ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి, అలా మల్టిపుల్ బ్రాండ్స్లోకి వెళ్ళడానికి కారణం ఏంటి? సో ఫస్ట్ స్టార్ట్ చేసింది ప్రోస్ట్ అని మైక్రో బ్రూవరీ అండి. ప్రోస్ట్ అది ఫస్ట్ F&B వెంచర్ స్టార్ట్ చేసింది. సో దాని తర్వాత యుఎస్లో గోదావరి అని సౌత్ ఇండియన్ రెస్టారెంట్ స్టార్ట్ చేసాం. సో ఇప్పుడు అవి అరౌండ్ 26 లొకేషన్స్ ఉన్నాయి యుఎస్లో. సో అది ఎందుకంటే అప్పటిదాకా ఏంటంటే మీకు యూఎస్లో ఇండియన్ ఫుడ్ ఉన్నాయి, కానీ మోస్ట్ ఆఫ్ ది ఇండియన్ ఫుడ్ ఏంటంటే నార్త్ ఇండియన్ రెస్టారెంట్స్ సర్వ్ చేసేవి. సో మోస్ట్ ఆఫ్ ది ఇండియన్ ఫుడ్ కొంచెం బ్లాండ్గా స్వీటర్ సైడ్ వెళ్ళిపోయేది. సో మనలాగా స్పైసీగా ఉండేది కాదు. సో మనం అక్కడ స్పైసీగా చేస్తే జనం తీసుకుంటారా అనేది ఒక ఛాలెంజ్ ఉంది, అండ్ దట్స్ ద రిస్క్ వి టుక్. అప్పటిదాకా ఎవరు చేయలేదు. అందరూ ఏంటంటే ఇక్కడ జనం స్పైసీ తినరేమో అని చెప్పి సో స్వీట్ చేయటం కానీ అలా, అండ్ టు అపీజ్
అదర్ కంట్రీ వేరే నేషనాలిటీస్ని అపీజ్ చేయడానికి కానీ. సో అలా చేసిన మనం వీ టుక్ ద అదర్ వే అండ్ వీ వెంట్ ఫర్ ద ఒరిజినల్ టేస్ట్. సో దానికి ఒక మన ఆలోచన ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చైనీస్ రెస్టారెంట్ ఉంది. చైనీస్ రెస్టారెంట్ చైనీస్ అథెంటిక్ రెస్టారెంట్ అన్నప్పుడు చైనీస్ ఫుడ్డే ఇస్తాడు, వియత్నమీసే ఇస్తాడు. వాడు దాన్ని స్పైస్ లెవెల్స్ అయ్యి మెలోడౌన్ చేయటమే చేయరు. కాకపోతే మీ కస్టమర్ కింద మీరు వచ్చి నాకు కొంచెం స్పైస్ తగ్గించు, స్పైస్ పెంచు అంటే అది అకార్డింగ్ టు ద కస్టమర్ ప్రిఫరెన్స్ ఏమైనా చేయొచ్చు. బట్ అథెంటిసిటీ ఉంటుంది వాళ్ళ కుజిన్కి. సో మనది అట్లా లేదు. సో అప్పుడు అట్లా వెన్ వి స్టార్టెడ్ గోదావరి అది బాగా వర్కౌట్ అయిందని బాగా క్లిక్ అయింది అది. సో అప్పుడు ఇమీడియట్ అది అగ్రెసివ్గా వి ఎక్స్పాండెడ్ టు 26 లొకేషన్స్. సో దాని తర్వాత 2016లో నేను ఇండియా మూవ్ అయ్యాను. 2016లో ఐరన్ హిల్ స్టార్ట్ చేసాం. ఐరన్ హిల్ ఇంకో బ్రూవరీ చైన్. సో ఐరన్ హిల్ ఎందుకు స్టార్ట్ చేసామంటే మైక్రో బ్రూవరీస్ హైదరాబాద్లో వచ్చినప్పుడు ఐ థింక్ అరౌండ్ 19 లైసెన్సెస్ ఇష్యూ చేశారు. దాంట్లో అరౌండ్ 12 ఆఫ్ దెమ్ స్టార్టెడ్ బిజినెస్. సో ఆ 12 మైక్రో బ్రూవరీస్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఆన్ రోడ్ నెంబర్ 12, రోడ్ నెంబర్ 10, రోడ్ నెంబర్ 45, రోడ్ నెంబర్ 36. ఈ 3 రోడ్స్ ఎంటైర్ సిటీలో ఈ 3 రోడ్స్లోనే మెజారిటీ ఆఫ్ దెమ్ ఉన్నాయి. ఆర్ లేదంటే ఒకటి రెండు ఉంటే జూబ్లీ హిల్స్లోనే ఉన్నాయి. ఈ జూబ్లీ హిల్స్ దాటి ఎవరు బయటకు వెళ్ళలేదు. సో బట్ ఇప్పుడు ఇదివరకు ఏంటంటే బిఫోర్ లైక్ ఒక 20 years బ్యాక్ అండ్ ఇప్పుడు చాలా మారింది. కస్టమర్ మైండ్ సెట్ మారింది, స్పెండింగ్ పవర్ మారింది, అండ్ స్పెండింగ్ మైండ్ సెట్ కూడా మారింది. ఇదివరకు ఏంటంటే డబ్బులు ఉన్నా సరే స్పెండింగ్ మైండ్ సెట్ డిఫరెంట్గా ఉండేది, సేవింగ్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉండేది, అట్లా ఉండేది. సో ఇప్పుడు ఏంటంటే దానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే పీపుల్కి ఎక్స్పోజర్ పెరిగింది బికాస్ ఆఫ్ దర్ ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, ట్రావెల్ కానివ్వండి. దే స్టార్టెడ్ సీయింగ్ వేరే కంట్రీస్కి వెళ్ళటం కానీ వీటన్నిటిలో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చేయడం మొదలుపెట్టారు, డిఫరెంట్ థింగ్స్. సో వన్స్ అది ఆ కంట్రీకి వెళ్ళినప్పుడు కానీ ఆ బిగ్గర్ సిటీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చూసినవి వీళ్ళ హోమ్ టౌన్లో ఉంటే బాగుంటుంది అనే ఆలోచన ఉంటుంది అందరికీ. బట్ ఇది లేదు ఎవరికి, అంటే ఆ ఫెసిలిటీ ఎక్కడ పెద్ద లేవు. సో అప్పుడు వెన్ ఆంధ్ర గవర్నమెంట్ మైక్రో బ్రూవరీ లైసెన్స్ ఇష్యూ చేయడం స్టార్ట్ చేసినప్పుడు వి ఫస్ట్ స్టార్టెడ్ ఇన్ వైజాగ్, ఐరన్ హిల్. సో ఐరన్ హిల్ వైజాగ్లో స్టార్ట్ చేసినప్పుడు అక్కడ ఇంకేం వేరే ఏం లేవు. సో ఐరన్ హిల్ వైజాగ్, తర్వాత విజయవాడ స్టార్ట్ చేసాము, తర్వాత హైదరాబాద్ కుకట్పల్లి, తర్వాత బెంగళూరు మార్తాలి, రాజమండ్రి, నెల్లూరు. సో ఇప్పుడు 6 లొకేషన్స్. అండ్ రీసెంట్లీ ఇంకోటి బెంగళూరులో కనకపురాలో ఇంకోటి ఓపెన్ చేసాం, 7th లొకేషన్. సో అండ్ వీఆర్ డూయింగ్ అనదర్ 3 more లొకేషన్స్. ఐరన్ సో ఐరన్ ఏంటంటే ఇట్స్ మోర్ టార్గెటెడ్ ఫర్ లైక్ మిడ్ సెగ్మెంట్ ఏరియాస్. మీకు ఇప్పుడు మార్తల్లి ఈజ్ బెంగళూరులో మార్తల్లి ఈజ్ కన్సిడర్డ్ యాజ్ మిడ్ సెగ్మెంట్. సో మార్తల్లిలో ఉన్నాము, వీఆర్ నాట్ ఇన్ సిబిడిలో లేము, ఇంద్రనగర్లో లేము. సో వీఆర్ మోర్ ఆఫ్ వాల్యూమ్ బేస్డ్ అది, అండ్ మోర్ ఆఫ్ మిడ్ సెగ్మెంట్ ఇట్స్ ఫర్ ఎవ్రీ వన్ లాగా. సో అండ్ ఆ మెనూ అది కూడా దానికి తగినట్టుగా డిజైన్ చేసుకుంటాం మనం, కస్టమర్ అండ్ అవర్ లొకేషన్ అండ్ అవర్ బిజినెస్ కాన్సెప్ట్కి తగినట్టుగా మెనూ కూడా డిజైన్ చేస్తాం. సో ఐరన్ హిల్ స్టార్ట్ అవడానికి రీజన్ అది. సో అట్లా ప్రతిదానికి ఒక రీజన్ అనేది ఉంది. సో ఇప్పుడు ఎన్ని ఉన్నాయి టోటల్గా బ్రాండ్స్, అంటే స్టార్టింగ్ విత్ ద ఫస్ట్ వన్? సో ఇండియాలో అయితే యాజ్ ఆఫ్ నౌ ఓన్లీ 4 ఉన్నాయండి. యూఎస్లో వీ హ్యావ్ అరౌండ్ 13 బ్రాండ్స్, అంటే 13 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ రెస్టారెంట్స్. సో యుఎస్లో యూ హ్యావ్ ఇండియాలో 4, అక్కడ 13 అనుకున్నప్పుడు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్, అంటే మీరు అర్థం చేసుకున్నది ఇండియా మార్కెట్కి బయట మార్కెట్కి, అంటే యుఎస్ మార్కెట్కి తేడా ఏం గమనించారు మీరు? ఇండియా మార్కెట్లో ఒక్కటి ఏంటంటే బేసిక్గా వాల్యూమ్ బిజినెస్, ఇది మోర్ ఆఫ్ వాల్యూమ్ బిజినెస్ వెన్ కంపేర్డ్ విత్ ప్రాఫిట్ మార్జిన్స్. సో ఇట్స్ మోర్ ఆఫ్ వాల్యూమ్ బిజినెస్. ఇప్పుడు యూఎస్లో వన్ థింగ్ ఏంటంటే మ్యాన్ పవర్ సపోర్ట్ తక్కువ ఉంటుంది మనకి కంపేర్ టు ఇండియా. ఇండియాలో మనకి మ్యాన్ పవర్ సపోర్ట్ ఎక్కువ ఉంటుంది. సో అదొక మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ఇండియా అండ్ యూఎస్ మనకి. బట్ ఆపరేషన్లో సమ్హౌ యూఎస్ ఈజ్ మచ్ ఈజియర్ పనులు అవ్వటానికి కానివ్వండి, లైక్ ఇట్స్ ఆల్ సిస్టమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటుంది. వన్స్ మీరు రైట్ వేలో చేస్తే కనుక ప్రాసెస్లో వెళ్ళిపోద్ది అంతా. సో ఇట్స్ మోర్ ఫాస్టర్, మచ్ ఈజియర్. ఇక్కడ ఏదైనా కొంచెం ఫర్ ఎవ్రీథింగ్ ఒక ఛాలెంజ్ ఉంటుంది ఇక్కడ మనకి. అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో ఒకటి వస్తూ ఉంటుంది, సర్ప్రైజ్లు ఉంటాయి, అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూస్ ఉంటాయి. సో ఇక్కడ మోర్ ఆఫ్ ఛాలెంజ్ సాల్వింగ్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ కంపేర్ టు యూఎస్. ఇప్పుడు 13 బ్రాండ్స్ అంటే అన్నీ సౌత్ ఇండియన్ బేస్డా ఆర్ డిఫరెంట్ ఇండియన్ బేస్డ్? సౌత్ ఇండియన్ కదండి ఇప్పుడు. సో
గోదావరి అనేది సౌత్ ఇండియన్ రెస్టారెంట్, అండ్ మద్రాస్ దోశ కంపెనీ అని ఇంకోటి స్టార్ట్ చేసాము. సో అదేంటంటే ఇట్స్ మోర్ దోశ లైక్ సబ్వే లాగా. సో దోశలో యూ కెన్ సెలెక్ట్ యువర్ టాపింగ్స్ అండ్ మీరు యూ కెన్ క్రియేట్ యువర్ దోశ. సో అది సీపోర్ట్ బాస్టన్లో ఒకటి ఉంది, అండ్ హార్వర్డ్ స్క్వేర్లోనే న్యూయార్క్ సిటీలో 4 స్టార్ట్ చేస్తున్నాం. సో అదొక మోడల్, అండ్ దీస్ 2 ఆర్ ఇండియన్, అండ్ వాంగా అని ఇంకోటి ఉంది, దట్ ఈస్ ఆల్సో ఇండియన్. అండ్ 1947 అని నార్త్ ఇండియన్ రెస్టారెంట్లో, దట్స్ ఇండియన్. సో ఇవి కాకుండా మిగతా ఒక టర్కిష్తో ఒకటి ఉంది, అమెరికన్ బార్ అండ్ డైనర్ ఉంది, అండ్ నౌ వీఆర్ స్టార్టింగ్ వన్ కొరియన్, పిజ్జా ప్లేస్ ఉన్నాయి. సో ఇవన్నీ మళ్ళీ నాన్ ఇండియన్. సో ఇట్స్ లైక్ అన్ని కుజిన్స్లో ఆల్మోస్ట్ లైక్ నాట్ ఎవ్రీథింగ్, బట్ నాన్ ఇండియన్ కుజిన్స్లో కూడా ఉన్నాం అక్కడ యూఎస్లో. అంటే ఇంత ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు విత్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెటప్, డిఫరెంట్ వెరైటీ, వైడ్ వెరైటీ, ఇట్ ఈస్ నాట్ యు ఆర్ టాకింగ్ అబౌట్ 13-14 బ్రాండ్స్. ముందు మనకు వచ్చే ప్రధానమైన సమస్య, యాజ్ అ స్టార్టప్, యాజ్ అన్ ఇండివిజువల్ వీ స్టార్ట్ విత్ అవర్ ఓన్ ఫైనాన్స్, దాంతో మనం స్టార్ట్ చేస్తాము, ముందుకెళ్తాము. సో అటు ఫైనాన్స్ విషయంలో కానీ లేదా ఇటు ఈ మిగతా అంశాలలో ఎటువంటి ఆపర్చునిటీస్ కానీ ప్రాబ్లమ్స్ కానీ మీరు, అంటే మీకు వచ్చిన ఆపర్చునిటీస్ ఏంటి, ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి? సో ఇష్యూస్ అంటే కనుక, సో ఇనిషియల్గా మేము స్టార్ట్ చేసినప్పుడు ఇట్స్ ఆల్ బూట్ స్ట్రాప్డ్ అండ్ సో వి స్టార్టెడ్ విత్ అవర్ ఓన్ మనీ, అండ్ ఫండింగ్ లేదు, వి డిడ్ంట్ టేక్ ఇట్ ఫ్రమ్ ఎనీవన్, నో బ్యాంక్ లోన్స్, నథింగ్. సో ఇప్పుడు వన్స్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఫైనాన్స్ అనేది కొంచెం కంపేరిటివ్లీ ఈజీ అవుతుంది, వన్స్ యూఆర్ ఎస్టాబ్లిష్డ్ అండ్ వన్స్ మీకు ఒక సిస్టమ్ ఉన్నాక. సో ఇప్పుడు యూఎస్ తీసుకుంటే కనుక బ్యాంకింగ్ సపోర్ట్ ఉంటుంది యూఎస్లో, బ్యాంక్స్ విల్ సపోర్ట్ యూ, మీకు ఒక హిస్టరీ ఉండి అండ్ మీ పేమెంట్ హిస్టరీ కానివ్వండి, లేదు మీ బిజినెస్ ట్రాక్ రికార్డ్ బాగుంటే కనుక బ్యాంక్ సపోర్ట్ చేస్తాయి. సో కంపేరిటివ్లీ మోర్ ఈజియర్ ఇక్కడ మీద. ఇక్కడ బ్యాంక్స్ ఏంటంటే బ్యాంకింగ్ వాళ్ళు ఇక్కడ ఎక్కువ ఎఫ్ఎన్బిని ఎక్కువ దే కన్సిడర్ మోర్ ఆఫ్ రిస్కియర్ సెగ్మెంటేషన్లో ఉంటుంది వాళ్ళకి. సో ఎఫ్ఎన్బికి పెద్ద ఎక్కువ బ్యాంకింగ్ సపోర్ట్ ఎక్కువ రాదు ఇక్కడ కంపేరిటివ్లీ. మోర్ ఆఫ్ ఏంటంటే ఇండివిజువల్ పర్సనల్ ఇన్వెస్ట్మెంట్ కానీ, లేదంటే ఎవరన్నా అవుట్ సైడ్ ఇన్వెస్టర్ లాగా ఇన్వెస్ట్మెంట్ మోడల్స్లో కానివ్వండి, డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ మోడల్స్లో వర్కౌట్ చేసుకోవాలి తప్పితే. సో దర్ వోంట్ బి యువర్ స్ట్రక్చర్డ్ బ్యాంకింగ్ సపోర్ట్ ఉండదు ఇక్కడ. ఆర్ ఇండియాలో అయితే మోర్ ఆఫ్ వి మల్టిపుల్ మోడల్స్ ఉన్నాయి ఇండియాలో. వెన్ వి ఫాలో ఫ్రాంచైజీ మోడల్. సో ఫ్రాంచైజీ మోడల్ అంటే మనకి ఇన్వెస్ట్మెంట్ బర్డెన్ తగ్గిద్ది. సో దెర్ ఈస్ సమ్ పర్సన్ హూ ఈస్ ఇన్వెస్టింగ్ అండ్ హూ ఈస్ రన్నింగ్ ద షో ఫర్ అస్. వీ సపోర్ట్ ఫ్రమ్ ద బ్యాక్ ఎండ్, మనం బ్యాక్ ఎండ్ నుంచి అంత సపోర్ట్ అంతా మనం చేసి స్ట్రక్చర్ చేస్తాం అంతా. సో ఆ విధంగా మీకు ఫైనాన్స్ బర్డెన్ కొంత కంట్రోల్లోకి వచ్చింది మాకు. సో నెక్స్ట్ ఫైండింగ్ ద రైట్ పీపుల్, అది ఎప్పుడూ ఛాలెంజ్ అండి. అది ఎవ్రీడే ద ఛాలెంజ్ విల్ బి దేర్ ఎవ్రీడే బికాస్ ఆఫ్ న్యూ థింగ్స్ కమింగ్ అప్. ఇప్పుడు మీకు కోవిడ్ వల్ల ఒక మంచి ఏం జరిగిందంటే ఇంక్రీజ్ ఆఫ్ టెక్నాలజీ యూసేజ్ అనేది జరిగింది. సో టెక్నాలజీ యూసేజ్ పెరిగింది. సో టెక్నాలజీ యూసేజ్ పెరిగే కొద్దీ ఇట్స్ ఇవాల్వ్ అవుతూ ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఇవాల్వింగ్ ఎవ్రీడే. సో ఈవెన్ ఇప్పుడు మన స్కిల్ సెట్ ఇంప్రూవ్ చేసుకోవాలి, లేదంటే కొత్త స్కిల్ సెట్ కావాలంటే మళ్ళీ కొత్త మనిషి కావాలి మనకి, ఆ స్కిల్ సెట్ ఉన్న మనిషి. సో ఆ మ్యాన్ పవర్, ప్రాపర్ మ్యాన్ పవర్ హైరింగ్ కానివ్వండి, ఇవన్నీ ఇట్స్ అన్ ఎవ్రీడే థింగ్. అండ్ మౌల్డింగ్ ద మ్యాన్ పవర్ టు ఎగ్జాక్ట్ ద కంపెనీ స్ట్రక్చర్ కానివ్వండి ఆర్ ద ఫిలాసఫీ ఆఫ్ ద కంపెనీ. సో దట్స్ అన్ ఎవ్రీడే స్ట్రగుల్. ఇంకా మేజర్ ఇష్యూ ఎఫ్ఎండ్బి బిజినెస్లో ఇంగ్రీడియంట్స్, అథెంటిక్ ఇంగ్రీడియంట్స్ అండ్ యూసేజ్ ఆఫ్ దోస్ ఇంగ్రీడియంట్స్. అంటే మనం వాటిని వాడే మోతాదు కానీ ఇవన్నీ కానీ ఎక్కడ చిన్న తేడా కనిపించినా అది మొత్తం డిఫరెన్షియేట్ చేసేస్తుంది. సో ఆ ఇంగ్రీడియంట్స్, అందులో యూ హ్యావ్ వైడ్ వెరైటీ ఆఫ్ బ్రాండ్స్ దట్ ఆర్ సర్వింగ్ వైడ్ వెరైటీ ఆఫ్ కుజిన్ ఇండియాలో కానీ యుఎస్లో కానీ. ఆ ఇంగ్రీడియంట్స్ని మీరు ఎలా సోర్స్ చేస్తారు, దాని యొక్క ఛాలెంజెస్ ఏమిటి, హౌ యూ మేక్ షూర్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ ఇన్ రైట్ ఆర్డర్, ఇన్ రైట్ మిక్స్? సో మనం ఇనీషియల్గా మెనూ క్రియేట్ చేసుకునేటప్పుడు రెసిపీస్ బిల్డ్ చేసుకుంటాం. ఆ రెసిపీ బిల్డ్ చేసినప్పుడే మనం రా మెటీరియల్ సోర్సింగ్ చేసుకుంటాం. చేసుకుని ఆ రెసిపీ బిల్డ్ చేసేటప్పుడు మనం మల్టిపుల్ రా మెటీరియల్స్, మల్టిపుల్ వెండర్స్ ట్రై చేస్తాం. ట్రై చేసినప్పుడు మనకి ఏదైతే రైట్ క్వాలిటీ ఉందనుకుంటామో ఆర్ రైట్ ప్రైజింగ్ ఉందో, సో అవి కొన్ని షార్ట్ లిస్ట్ చేసుకుని పెట్టుకుంటాం. సో యూజువల్గా ఏంటంటే ప్రిఫర్డ్ వెండర్ లిస్ట్ లాగా పెట్టుకుంటాం.
ఆ ప్రిఫర్డ్ వెండర్ లిస్ట్లో నుంచే పర్చేజ్ చేస్తాం. సో ఆ సోర్సింగ్లో ఆ యూజువల్ వెండర్ కూడా ఏంటంటే ఆ రైట్ క్వాలిటీ లేకపోతే కనుక ఆబ్వియస్గా వాళ్ళకి బిజినెస్ తగ్గిద్ది, బిజినెస్ పోతుంది. సో మనం వేరే వెండర్కి షిఫ్ట్ అవుతాం. సో వాళ్ళు అది జాగ్రత్తగా మౌంట్ చేసుకుంటారు, బట్ ఒక్కసారి మిస్టేక్స్ జరుగుతాయి వాళ్ళకి కూడా. సో ఎప్పుడన్నా ఏమన్నా క్వాలిటీ బాగోని ప్రోడక్ట్ వస్తే కనుక మళ్ళీ మన దగ్గర మెటీరియల్ రిసీవ్ చేసుకున్నప్పుడు చెక్ చేసుకుంటాం. సో రిసీవింగ్ వాళ్ళు చెక్ చేసి స్టాంప్ వేయాలి రిసీవింగ్ దాని మీద. దాని తర్వాత స్టోర్ వాళ్ళు వచ్చి వాళ్ళు చెక్ చేస్తారు. దాని తర్వాత షెఫ్ వచ్చి చెక్ చేసుకుంటాడు క్వాలిటీ కరెక్ట్గా ఉందని. ఇన్ని లెవెల్స్లో ఎక్కడో చోట దొరికిద్ది అది కనుక నిజంగా ఏమన్నా ప్రాబ్లం ఉంటే కనుక. సో ఆ ఇంగ్రీడియంట్ క్వాలిటీ అనేది ఆ విధంగా మెయింటైన్ చేస్తాం. మనం ఈ ఛాలెంజెస్, హౌ వీ స్టార్టెడ్ ఫేసింగ్ ద ఇష్యూస్, హౌ వీ స్ట్రీమ్ లైన్ అన్నది సాధారణంగా మీరు ఒక మనస్తత్వం ఏముంటుందంటే, ఎస్పెషల్లీ ఇండియన్ దీంట్లో మంచి ఉద్యోగం ఉంది, ఆ ఉద్యోగం చేసుకుంటున్నారు, నెలకింత వస్తుంది, ఉన్నట్టుండి మీరు నేను ఈ ఉద్యోగాన్ని వదిలేస్తున్నాను, బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను అన్నప్పుడు హౌ యువర్ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ రియాక్టెడ్? జాబ్ చేస్తున్నప్పుడు స్టార్టెడ్ ఐటీ కన్సల్టింగ్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి అది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత కొంచెం సెట్ అయిన తర్వాత ఆ తర్వాత జాబ్ మానేసాను. సో బికాజ్ అది చూసుకోవడం సరిపోతుంది, సో జాబ్ మానేసాను. సో బేసిక్గా నేను జాబ్ మానేసి డైరెక్ట్గా ఎఫ్ఎంబీలోకి రాలేదు. సో జాబ్లో ఉన్నప్పుడు ఇంకో బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేసుకుని అది సస్టైన్ అయిన తర్వాత ఓకే ఐఎమ్ సేఫ్ అనుకున్న రోజున జాబ్ మానేసాను. అప్పుడు దాకా రెండూ చేసుకున్నాను. సో దట్ మీన్స్ యువర్ ఫ్యామిలీ ఈజ్ fine okay. And they encouraged because they felt you are safe and secure. Because and in India move అయ్యే ముందు కూడా like I used to almost 3 years every 1 month ఇక్కడ ఉండేవాను, 1 month యూఎస్లో ఉండేవాను. సో అప్ అండ్ డౌన్ తిరిగి ఇక్కడ సెట్ అయిన తర్వాత దెన్ అగైన్ ఐ మూవ్ టు ఇండియా. సో డైరెక్ట్గా ఇండియా మూవ్ అయిపోవడం కూడా చేయలేదు. సో ఫస్ట్ అప్ అండ్ డౌన్ వచ్చిపోతూ ఉండి ఇక్కడ 1 month యూఎస్లో 1 month అలా ఉండి, సో వన్స్ ఇక్కడ కూడా ఎస్టాబ్లిష్ అయింది, సో యూఎస్లో ఎస్టాబ్లిష్ అయింది, ఇక్కడ ఎస్టాబ్లిష్ అయింది. సో దెన్ ఐ మూవ్ టు ఇండియా. అంటే ఇక్కడ ఇంకొక ప్రశ్న ఏమొస్తుందంటే, సాధారణంగా ఐటీ కన్సల్టెన్సీకి మీరు వచ్చారు, ఐటీ నుంచి ఐటీ కన్సల్టింగ్ ఫామ్కి వచ్చారు అని అంటే పెద్దగా వాళ్ళు ఏమీ ఆలోచించరేమో. ఆల్ ఆఫ్ ద సడన్ యు ఆర్ గోయింగ్ ఇన్ టు సంథింగ్ విచ్ ఈస్ వెరీ డిఫరెంట్, విచ్ ఈస్ నాట్ ద రెగ్యులర్ దిస్ థింగ్. మీరే ఇందాక అన్నట్లు ఇండియాలో ఇది ఒక రిస్కీ బిజినెస్ కూడా అనుకుంటారు అన్నది. అటువంటి డెసిషన్ మీరు తీసుకున్నప్పుడు, మీ దగ్గర ఉన్న మనీని మీరు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు హౌ దే రియాక్టెడ్, ఫ్యామిలీ రియాక్టెడ్ అండ్ హౌ దే సపోర్టెడ్? సో ఐటీ బిజినెస్ ఇప్పటికి కూడా ఉందండి, ఇంకా స్టిల్ అది కంటిన్యూ అవుతుంది. సో అది వదిలేదు, అది బ్యాకప్ కింద అదే ఉంది. సో బేసిక్గా ఏంటంటే మీకు నేను 2012లో ప్రో స్టార్ట్ చేసామని బెంగళూరులో. 2012లో ప్రో స్టార్ట్ చేసి నేను యూఎస్లో ఉండేవాడిని, కాకపోతే ట్రావెల్ చేస్తూ ఉండేవాడిని. సో 2015లో గోదావరి స్టార్ట్ చేసాం. సో బట్ ఆల్ దీస్ ఏంటంటే పక్కన నేను ఇంకో పని చేసుకుంటే ఇది రెండు చేసుకునేవాను. సో అంటే ఒకవేళ ఇది ఫెయిల్ అయినా సరే స్టిల్ దేర్ ఇస్ ఎ బ్యాకప్ కాబట్టి పెద్ద ఎక్కువ ఇట్స్ కంప్లీట్గా ఒకటి వదిలేసి ఇంకో దాంట్లోకి వచ్చేయలేదు. సో ఆ రిస్క్ సినారియో అనేది నా దాంట్లో స్పెసిఫిక్గా ఇన్ మై కేస్ అది తక్కువ ఉంది. యు ఆర్ ద ఓన్లీ పర్సన్ హూ ఈస్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్? అంటే మొత్తం మీరు ఒక్కరే చేస్తున్నారా, మీతో పాటు ఫ్రెండ్స్, ఇన్వెస్టర్స్గా, పార్ట్నర్స్గా, హౌ అంటే ఎట్లా స్ట్రక్చర్ చేసి? సో మల్టిపుల్ స్ట్రక్చర్స్ ఉన్నాయండి. బేసిక్గా ఇప్పుడు నాకు యూఎస్లో ఇంకో పార్ట్నర్ ఉన్నాడు. సో తను యూఎస్లోనే ఉంటాడు, తను చూసుకుంటాడు అక్కడ. సో నేను ట్రావెల్ చేస్తుంటాను. ఇండియాలో ఐరన్ హిల్ ప్రోస్కి ఒక పార్ట్నర్స్ ఉన్నాము, అండ్ ఇస్టాకి వేరే పార్ట్నర్స్ ఉన్నాము, యూటీకి వేరే పార్ట్నర్స్ ఉన్నాము. సో ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్, బట్ అన్నిట్లో కామన్గా నేను ఒక్కనున్నాను. అంటే హౌ దే ఆర్ సపోర్టివ్, హౌ బెస్ట్ దే సపోర్టెడ్ యువర్ ఐడియాస్, హౌ బెస్ట్ యూ మూవ్ ఫార్వర్డ్? ఐడియాస్ని సపోర్ట్ చేయకపోతే కనుక అది గ్యారంటీ ఎక్కడ బ్రేక్ అయిపోయేది. సో మీకు మెయిన్ థింగ్ పార్ట్నర్షిప్లో ఒకటి ఏంటంటే అండర్స్టాండింగ్ ఉండాలి బిట్వీన్ ద పార్ట్నర్స్. సో ఆ అండర్స్టాండింగ్ ఉంటేనే కొంచెం ఒక్కోసారి అప్ అండ్ డౌన్ ఉన్నా సరే ముందుకెళ్తూ ఉంటుంది. సో వన్స్ అండర్స్టాండింగ్ మిస్ అయినప్పుడు ఇట్ విల్ స్టార్ట్ ఫెయిలింగ్ ఎక్కడైనా సరే. సో ఇప్పుడు ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు ఇట్స్ కలెక్టివ్ డెసిషన్, యూజువల్ కలెక్టివ్గా తీసుకున్నప్పుడు ఇప్పుడు నాకు ఒకటి రైట్ అనిపించవచ్చు, మీకు ఇంకోటి రాంగ్ అనిపించవచ్చు. బట్ దాని మీద ఆర్గ్యూ చేసుకోవడం కానీ విల్ ఫైట్ ఆన్ దట్ అండ్ విల్ ఎండ్ ఆఫ్ ది డే ఏది రైట్ అంటే దానికి వెళ్ళటానికి చూస్తాం.